brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना। అసలే 100% స్ట్రైక్ రేట్ పార్టీగా రికార్డ్ సృష్టించిన జనసేన ఏపీలో రాజకీయంగా వేసే ప్రతి అడుగు ఆసక్తి రేపుతోంది. అంతేకాదు అధినేత పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడినా ఏం చేసినా సంచలనం అవుతోంది. అయితే అతి త్వరలో పార్టీ వేడుక జరగబోతూ ఉండడం మరింత ఇంట్రెస్టింగ్ ఇష్యూగా మారింది. ఇంతకీ ఆ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటి? నేను సైతం ప్రపంచాగ్నికి సమిధినొక్కటి ఆహుతిచ్చాను. ఆవిర్భావ వేడుకలకు జనసేన సిద్ధం. పిఠాపురం వేదికగా 11వ పండుగ. పవన్ ప్రసంగంపై సర్వత్రా ఆసక్తి. కొత్త లక్ష్యమేంటి? అధినేత ఆలోచన ఏంటి? 2014 మార్చి 14 సరిగ్గా 11 ఏళ్ల క్రితం తెలుగు రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చింది పవన్ కళ్యాణ్ జనసేన. ఇన్ని సంవత్సరాల్లో ప్రతిసారి ఆవిర్భావ వేడుకల్ని జరుపుకుంటూనే ఉన్నా ఈసారి జరుగుతున్నది మాత్రం ఆ పార్టీకి అసలైన వేడుక, అంతకు మించిన పండగ. ఎందుకంటే 10 ఏళ్లలో ఎన్నో ఒడిదుడుకులు, మరెన్నో అవమానాలు, చిన్న చిన్న గెలుపులు, పెద్ద పెద్ద ఓటములు, ఎక్కడా కనీసం ఆశలు చిగురించని పరిస్థితి. అయినా సరే మొండి ధైర్యంతో పార్టీని ముందుకు నడిపించిన పవన్ కళ్యాణ్ ఎట్టకేలకు అనుకున్నది సాధించారు. బీజేపీ టీడీపీలతో పొత్తుగా వెళ్లి 2024 సాధారణ ఎన్నికల్లో తన సత్తా ఏంటో చూపించారు. పోటీ చేసిన ప్రతి స్థానంలో తమ అభ్యర్థులు అద్భుత విజయం సాధించి దేశ చరిత్రలో 100% స్ట్రైక్ రేట్ పార్టీగా జనసేనను రికార్డులకెక్కించారు. రాష్ట్ర ప్రభుత్వంలోనూ డిప్యూటీ సీఎంగా పవన్ కీలక భూమిక పోషిస్తున్నారు. అందుకే జన సైనికుల దృష్టిలో ఈసారి జరిగేది మామూలు ఆవిర్భావ వేడుక ఎంత మాత్రం కాదు. పోటీ చేసిన 2 చోట్ల ఓడిపోయారంటూ గత 5 ఏళ్ల పాటు ప్రత్యర్థుల నుంచి విమర్శలు ఎదుర్కొన్న పవన్ ను మొన్నటి ఎన్నికల్లో పిఠాపురం హక్కున చేర్చుకుంది. బంపర్ మెజార్టీతో అసెంబ్లీకి పంపింది. అందుకే ఆ పిఠాపురం వేదికగా ఈ నెల 14న ఆవిర్భావ సభను ఏర్పాటు చేస్తోంది జనసేన. ఈ మీటింగ్ కోసం ఇప్పటికే పక్కా ప్రణాళికలతో ఏర్పాట్లు చేస్తోంది. ఎన్నికల్లో గెలిచాక తొలి ఆవిర్భావ సభ కావడంతో జనసేన వర్గాలు, ఇటు రాజకీయ వర్గాలు భారీ అంచనాలే పెట్టుకున్నాయి. రకంగా చెప్పాలంటే ఏపీలో ఇప్పుడు అందరి దృష్టి పిఠాపురం జనసేన బహిరంగ సభ మీదే కేంద్రీకృతమైంది. ఓవైపు సభను జయప్రదం చేసేలా జనసేన అడుగులు వేస్తుంటే ఆ సభ వేదిక నుంచి పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడబోతున్నారో అనేది పొలిటికల్ గా ఆసక్తి రేపుతోంది. హోలీ పండుగ నాడు నిర్వహిస్తున్న సభలో మరిన్ని రంగులు నింపేలా కీలక ప్రకటనలు ఏవైనా పవన్ నుంచి ఉండొచ్చనే చర్చ పార్టీ వర్గాల్లో జరుగుతోంది. ఇప్పటికే జాతీయ స్థాయిలోనూ పొలిటికల్ గా పవన్ ఇమేజ్ పెరుగుతోన్న వేళ ఏపీ ప్రజలకు ఆయన ఏం సందేశం ఇస్తారన్నది కీలకంగా మారింది. కూటమి ప్రభుత్వంలో కీలకంగా ఉంటూనే పార్టీని సైతం బలోపేతం చేసేందుకు చర్యలు తీసుకుంటున్న పవన్ శ్రేణులకు ఎలాంటి దిశానిర్దేశం చేస్తారన్నది కూడా ఆసక్తి రేపుతోంది. కూటమిలో పలుచోట్ల లుకలుకలు, అసంతృప్తులు చెలరేగుతున్న వేళ అలాంటి వారికి పవన్ ఎలాంటి సూచనలు చేయబోతున్నారో అన్నది కీలకంగా మారింది. కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తిగా వస్తుండడంతో ఇన్నాళ్ల తమ పనితీరుపై పవన్ ఎలాంటి ప్రకటన చేస్తారో అన్నది ఆసక్తి రేపుతోంది. ఈ సభను పండుగలా చేసుకోవాలనుకుంటున్న జనసేన ఇప్పటికే 14 కమిటీలను ఏర్పాటు చేసింది. కమిటీలన్నీ సమన్వయంతో పనిచేస్తూ ఆవిర్భావ వేడుకల్ని గ్రాండ్ సక్సెస్ చేయాలని భావిస్తోంది. అంతేకాదు సభ విజయవంతమైన తీరు చూసి ప్రజలంతా రాష్ట్ర భవిష్యత్తు జనసేన అన్నట్టుగా భావించాలన్న లక్ష్యంతో జన సైనికులు పనిచేస్తున్నారు. ప్రస్తుతం 21 శాసనసభ స్థానాలు, 2 పార్లమెంట్ స్థానాలు, ఈ సంఖ్య మున్ముందు రెట్టించాలన్న రెట్టింపు ఉత్సాహంతో జనసేన వర్గాలు ముందుకు సాగుతున్నాయి. ఆ లక్ష్యాన్ని పార్టీ ఫార్మేషన్ డే సెలబ్రేషన్స్ ద్వారా ఏపీ రాజకీయాలకు చాటి చెప్పాలని ఉవ్విళ్లూరుతున్నట్టు కనిపిస్తోంది. అధినేత అడ్డాలోని చిత్రాడ వేదికగా జరిగే ఈ సభ ఏపీ రాజకీయాలకు సరికొత్త దిశను చూపిస్తుందా అన్నదే సర్వత్రా ఆసక్తికరంగా మారింది.